నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు చేపట్టిన ధర్నా నేటికి 3వ రోజు చేరుకుంది. కార్మికుల ధర్నాకు పలువురు కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. రానున్న 2 రోజుల్లో కార్మికుల సమస్యలను అధికారులు పరిష్కరించకపోతే కౌన్సిలర్లు అందరూ కలిసి ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా ఇవాళ వంట వార్పు చేయడంతో వారికి పలువురు కౌన్సిలర్ కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. हम सब ऐक्यता पीआरसी వెంటనే ఐక్యతా पीआरसी వెంటనే ఎనిమిదల పిఆ వెంటనే हम सब ఐక్యతా पीआरसी వెంటనే ఐక్యతా पीआरसी వెంటనే ఎనిమిదల పిఆ వెంటనే हम सब వేతనాలు చెల్లించడం లేదని చెప్పి 3 రోజుల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నా కానీ కనీసం మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్లకు ఇంత కూడా చలనం లేకుండా వీళ్ళని పట్టించుకోకుండా తిరుగుతున్నారు. లక్షలు కోట్లు మున్సిపాలిటీకి పై డబ్బులు వచ్చినాయి. అడ్డమైన వాళ్ళకు అడ్డమైన వర్కులు చేసిన పనులు చేసినా కూడా లక్షల కోట్లు బిల్లు రాసిచ్చింది. కనీసం మా మున్సిపల్ లేబర్లకు మేము ఉట్టక ముందు నుంచి మున్సిపాలిటీ కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు మన తెలంగాణ రాష్ట్రంలో సిగ్గుపడాల అందరూ చెప్పిళ్ళు కోట్ల పైసలు వచ్చినాయని చెప్పి మున్సిపాలిటీకి వీళ్ళకి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నామంటే కనీసం వీళ్ళ జీతాలను అడ్జస్ట్మెంట్ చేసి వీళ్ళకి జీతాలు ఇవ్వకపోతే వీళ్ళ పరిస్థితి ఏమైతే ఒక్కసారి కూడా ఆలోచించాలా. ఈరోజు గవర్నమెంట్ టీచర్లకే లక్షల జీతం ఉన్న వాళ్ళకే 5 తారీఖు జీతం పడకపోతే వాళ్ళు రోడ్ల మీద అడుకునే పరిస్థితులు వాళ్ళకే ఇబ్బంది అవుతున్నది. వీళ్ళ జీతం ఎంత, వీళ్ళ బతుకులు ఎంత, వీళ్ళని ఇంత ఇబ్బంది పెట్టినాక అవసరమా మనకి మున్సిపల్ అవసరమా? ఇవాళ రేపర్ల గిట్ట దీనికి పరిష్కారం చెప్పకపోతే మేము వీళ్ళ తరఫున ఖచ్చితంగా మున్సిపాల్లో కూడా మేము కౌన్సిలర్లు అందరం కూడా మున్సిపాలిటీలో కూర్చుంటామని చెప్పి మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తాము.